సరే అయితే భారత్‌తో భవిష్యత్ సంబంధాలు కేవలం గంగా జలాల ఒప్పందాలపై ఆధారపడి ఉంటాయంటూ కూడా బంగ్లాదేశ్ వార్నింగ్ ఇచ్చింది. అంటే మరి మోడీ ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతోంది సార్? ఎస్ అండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాకు ఒక రకంగా ఒక వార్నింగ్ ఇచ్చినట్టే. ఆ వార్నింగ్ ఏంటంటే భవిష్యత్ భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అంటే ఫ్యూచర్‌లో ఈ బంగ్లాదేశ్‌కి ఇండియా మధ్య ఉండే సంబంధాలు ఈ గంగా జల ఒప్పందం మీద ఆధారపడి ఉంటాయి. అర్జెంటుగా మీరు గంగా జల ఒప్పందాన్ని చేసుకోండి మాతో. అదర్వైజ్ మా సంబంధాలు మీతో బాగోవు అన్నట్టు వార్నింగ్ ఇచ్చేసిందండి. ఎందుకు ఏంటి గంగా జల ఒప్పందం అంటే 1996లో అంటే 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల పాటు ఉండేటట్టు గంగా జల ఒప్పందం జరిగింది బంగ్లాదేశ్కి ఇండియాకి. అప్పట్లో ప్రధాని హెచ్డి దేవగౌడ, షేక్ హసీనా వీళ్ళిద్దరి మధ్య 1996లో జరిగింది. దీని మధ్య ఈ ఫరక్కా బ్యారేజ్ నుంచి గంగా నది నుంచి ఈ హుగ్లీ నది ద్వారా గంగా నది ద్వారా ఫరక్కా తర్వాత బంగ్లాదేశ్లో పద్మా నది వెళ్తుంది. ఈ పద్మా నదికి ఎంత రివర్ వాటర్ వెళ్ళాలి అనేది చెప్పడం జరిగింది. దాని ప్రకారం 70 క్యూసెక్కుల కంటే కింద ఉంటే రెండు దేశాలు 50% పంచుకుంటాయి. 70 నుంచి 75,000 క్యూసెక్కులు ఉంటే 35,000 క్యూసెక్కులు బంగ్లాదేశ్కి వెళ్తాయి. 75,000 కంటే ఎక్కువ క్యూసెక్కులు వాటర్ వస్తే అక్కడ అందులో 40,000 ఇండియాకు ఉండి మిగిలినంతా బంగ్లాదేశ్కి వెళ్తుంది. ఈ విధంగా గంగా జల ఒప్పందం భారత్ బంగ్లాదేశ్ల మధ్య కుదిరింది 30 సంవత్సరాలకి. ఇది 2026 డిసెంబర్ నాటికి ఈ ఒప్పందం ముగియబోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ డిసెంబర్ తర్వాత కొత్త జల ఒప్పందం బంగ్లాదేశ్ మధ్య ఇండియా మధ్య లేదు. కాబట్టి ఇండియా ఎక్కువ వాటర్ వాడేసుకుంటుంది అనేది బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది. కాబట్టి ఈ ఒప్పందాన్ని వెంటనే ఇప్పుడు దాకా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి బంగ్లాదేశ్లో చేసుకోలేకపోయాం. ఇప్పుడు పునఃపరిశీలించుకుని వెంటనే టెక్నికల్ గ్రూప్ వేసి వెంటనే గంగా జల ఒప్పందం చేసుకోండి మాతో. అదర్వైజ్ భవిష్యత్ సంబంధాలు మీకు మాకులో బాగోవు అన్నట్టు బంగ్లాదేశ్ చెప్పేసింది. మరి ఎందుకు చెప్పింది అంటే ఒకటేనండి, ఇప్పుడు బంగ్లాదేశ్ ఆల్రెడీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది ఏం చెప్తుంది, మీరు భవిష్యత్ సంబంధాలు జల ఒప్పందం కుదుర్చుకోకపోతే మాకు పాకిస్తాను చైనా ఉన్నట్టే అని చెప్పడం అనమాట. ఇదంతే, ఏం లేదు. ఒకప్పుడు యూనస్ ప్లే చేసిన కార్డునే ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు అనమాట. అంటే ఇండియాని బ్లాక్మెయిల్ చేయడమే, ఇండియాని బెదిరించడమే. ఎందుకంటే గంగా జల ఒప్పందం అనేది చాలా చాలా క్రూషియల్ దానికి. దాని తర్వాత తీస్తా ఒప్పందం ఉంటుంది. దాని తర్వాత అంటే బంగ్లాదేశ్ ఇండియాల మధ్య 54 ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉంటాయి. అందులో గంగా పద్మ ప్రధానమైంది, తర్వాత బ్రహ్మపుత్ర జమున అనేది అత్యంత ప్రధానమైంది, తర్వాత ఇంకా ఎన్నో రివర్లు, తీస్తా నది ఒప్పందం, కుషియారా నది అనేది, బరాక్ రివర్ అనేది, ఇలా 54 రివర్లు ఉంటాయండి. అది చాలా కష్టమైంది అనమాట. ఎందుకంటే ప్రపంచంలో 260 రివర్లు ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉంటే 54 రివర్లు బంగ్లాదేశ్ ఇండియాల మధ్యలోనే ఉన్నాయి. అంత కఠినం అనమాట. అందుకనే ఆ బంగ్లాదేశ్ ఇండియాల మధ్యలో ఫెన్సింగ్ వేసినా అది ఎందుకు పనిచేయదు. ఎందుకంటే అది మైదానం డెల్టా ప్రాంతం అనమాట. ఫెన్సింగ్ అంటారు, అంత ఈజీ కాదండి. అది 54 రివర్లు, తర్వాత 4090 కిలోమీటర్ల ల్యాండ్ బౌండరీ, ప్లేన్ ఏరియా. ఆ ప్రజల్ని విడదీయడం ఎవరి తరం కాదు, అది ప్రకృతి అనమాట. కాబట్టి ఈ గంగా జల ఒప్పందం అత్యంత కీలకం బంగ్లాదేశ్కి కూడా. ఎందుకంటే 1/3 అంటే 17 కోట్ల మందిలో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు 80% 70% ఉంటారు బంగ్లాదేశ్లో. అందులో 1/3 ఈ గంగా జల ఒప్పందం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి బంగ్లాదేశ్కి అది అత్యంత ప్రధానం. కాబట్టి ఈ ఫరక్కా రివర్ తర్వాత ఫరక్కా బ్యారేజ్ అవతల ఇంకొక బ్యారేజ్ కడుతుంది. అది ఆ బ్యారేజ్కి నీళ్ళు వెళ్ళాలన్నమాట. ఆ బ్యారేజ్ కూడా మనకి కూడా ఉపయోగం. ఎందుకంటే ఈ ఫరక్కా బ్యారేజ్ మీద ఒత్తిడి ఉంది. ఫరక్కా బ్యారేజీ నుంచి డీసిల్టేషన్ చేయడం వల్ల కలకత్తా ఒక వరల్డ్స్ లార్జెస్ట్ పోర్ట్ సస్టైన్ అవుతుంది అనమాట. సిల్ట్ అంటే ఇసుక పేరుకుపోకుండా ఉండడానికి. కాబట్టి ఫరక్కా తర్వాత అది కూడా ఒక బ్యారేజ్ కడుతుంది. ఇవన్నిటికీ కూడా అత్యంత ప్రధానం. మరి ఇండియా ఏం చేయబోతుంది? ఎందుకంటే బంగ్లాదేశ్తో సంబంధాలు అనేవి చాలా జాగ్రత్తగా మోడీ గవర్నమెంట్ చేసింది. ఎందుకంటే బిఎన్పిని అధికారంలో వచ్చే విధంగా చేసింది ఇండియా అనే తారిక్ రెహమాన్. ఇప్పుడు జైషీ ఇస్లామీ పార్టీ రాలేదు, అంటే మహమ్మద్ యూనస్ సపోర్ట్ చేసిన పార్టీలు రాలేదు. పాకిస్తాన్ చైనాలు సపోర్ట్ చేసిన పార్టీలు అధికారం రాదా, ఇండియా సపోర్ట్ చేసిన బిఎన్పి అధికారంలోకి వచ్చింది. కాబట్టి అక్కడ ఇండియా ఫేవరబుల్ ప్రభుత్వం ఉంది. కానీ ఈ ఫేవరబుల్ ప్రభుత్వం ఇండియాకు అనుకూలంగా వ్యవహరించాలంటే తప్పనిసరిగా గంగా జల ఒప్పందం చేసుకోవాల్సింది. అది లేకపోతే భారత వ్యతిరేక పార్టీలకు బలం చేకూరుతుంది. కాబట్టి తారిక్ రెహమాన్ డైరెక్ట్గా అనలేదు. తారిక్ రెహమాన్లో ఒక ప్రభుత్వంలో ఉన్న బిఎన్పి ప్రధాన కార్యదర్శి ఈ మాట మాట్లాడడం జరిగింది. అది కూడా భయంకరంగా బ్లాక్మెయిల్ చేయలేదు. కాబట్టి తారిక్ రెహమాన్ ఇండియాకి సపోర్ట్ చేయాలంటే గంగా జల ఒప్పందం అత్యవసరం. రెండు, ఈ గంగా జల ఒప్పందం కూడా భారతదేశానికి కూడా అత్యవసరమే. ఎందుకంటే చాలా కీలకం.
ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్తో మనం సింధు నది వాటర్ని ఆపేసాం, ఎందుకంటే నువ్వు టెర్రరిజం ప్రమోట్ చేస్తున్నావు అని. కానీ బంగ్లాదేశ్తో ఏముందని మనం ఆపుతాం అంటే ఇక్కడ కుదరదు, బంగ్లాదేశ్కి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఇది పాకిస్తాన్ కూడా వార్నింగ్, నువ్వు కూడా ఇలా ఉండు బంగ్లాదేశ్లో నీకు కూడా వాటర్ ఇస్తామని. కాబట్టి అంతర్జాతీయంగా ఇప్పుడు హేగ్ న్యాయం ఏది ఐసీసీ అనేది ఇండియాకి ఎగ్నెస్ట్గా తీర్పిచ్చింది, కానీ అక్కడ పాకిస్తాన్ మనం ఒప్పుకోలే. కానీ బంగ్లాదేశ్ విషయంలో మనం ఫాలో అవుతే అంతర్జాతీయ చట్టాలని, పాకిస్తాన్కి సావు దెబ్బ కొట్టినట్టు అంతర్జాతీయ చట్టాలను భారతదేశం అమలు పరుస్తుందన్నట్టు అర్థం. రెండు, బంగ్లాదేశ్లో అద్భుతమైన ప్రభుత్వం ఉంది, అది ఇండియాకి సపోర్ట్గా ఉంది. అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు నుండి ఇండియా ఫేవరబుల్గా చాలా నిర్ణయాలు తీసుకుంది. మనం డీజిల్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేసాం, పవర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అది కూడా భారత్కి వేషాలు జారీ చేసింది, సంబంధాలు యథాస్థానంలో ఉంది. ఇలాంటి స్థితిలో బంగ్లాదేశ్తో మళ్ళీ గంగా జల ఒప్పందాన్ని మళ్ళీ చేసేసుకున్నట్టయితే ఎలాగో దానికి వాటర్ ఇవ్వాల్సింది తప్పదు, ఎందుకంటే మొత్తం గంగా నదిని ఆపడం ఎవరి తరం కాదండి, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్కి సింధు నదిని ఆపలేకపోతున్నాం, ఈ గంగా నది ఇంత జీవనదిని బంగ్లాదేశ్కి రివర్ వాటర్ వెళ్లకుండా మనం ఆపడం తరం కాదు. కాబట్టి ఒప్పందం చేసుకుంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనాల వైపు వెళ్ళదు. కాబట్టి ఇండియాకు అద్భుతమైన సంబంధాలు ఉంటాయి, తిరుగు లేకుండా ఉంటుంది అనమాట. అదే భారతదేశానికి కావాలి. గంగా జల ఒప్పందం కుదరబోతుంది. ఇండియా కూడా ఇది బ్లాక్మెయిల్ కింద ఏం తీసుకోవడంలే, బంగ్లాదేశ్తో సంబంధాలు కోరుకుంటుంది. కాబట్టి గంగా జల ఒప్పందం భారత్ బంగ్లాదేశ్ల మధ్య, దీంతో పాటు కుషియారా రివరు, తర్వాత తీస్తా రివరు, జమునా రివర్కి సంబంధించి, బరాక్ రివర్కి సంబంధించి 54 రివర్ల యొక్క రివర్ షేరింగ్ ఒప్పందం భారత్ బంగ్లాదేశ్ మధ్య కుదిరిపోతే ఇక భారత వ్యతిరేక శక్తులకు అసలు స్థానమే లేకుండా భారతదేశం అక్కడ చేయొచ్చు. ఇది భారతదేశం మధ్య సంబంధాలు బాగుంటే ఇది మన గ్రోత్ రేట్కి ఇంపార్టెంటే, నార్త్ ఈస్ట్కి ఇంపార్టెంటే. ఇప్పుడు అక్కడ బీజేపీ పాలన వచ్చింది, వెస్ట్ బెంగాల్లోనూ, తర్వాత అస్సాంలోనూ, చుట్టూరు త్రిపుర, మిజోరాం, బంగ్లాదేశ్ చుట్టూరు బీజేపీ పాలన ఉంది. కాబట్టి ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ చాలా మందిని అక్కడ పంపబోతున్నాం, ఇండియా చాలా వరకు బౌండరీ అయిపోతున్నాం. కాబట్టి ఇలాంటి విషయాలు అతిపెద్ద అవ్వకుండా బంగ్లాదేశ్ ఆ ప్రభుత్వం ఆపగలిగిద్ది. కాబట్టి భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఇండియా కూడా, మోడీ ప్రభుత్వం కూడా గంగా జల ఒప్పందానికే మొగ్గు చూపుతుంది అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది.